హలో గైస్, నా పేరు మైదరావు. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇండియాలో ఉన్న ఒక అతిపెద్ద అపనమ్మకం ఏంటంటే, చాలా ఏళ్ళు కనుక కష్టపడినట్టయితే మనం మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అయిపోవచ్చు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఇండియా గురించి మాట్లాడే పెద్ద పెద్ద ఎకనామిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇండియా యొక్క ఎకానమీ అనేది గ్రో అవుతోంది, స్టాక్ మార్కెట్ ఏమో రికార్డ్ హైస్ చూస్తోంది, బిలియనర్స్ పెరుగుతున్నారు, లగ్జరీ కార్ సేల్స్ పెరుగుతున్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ మరొక పక్క ఒక సగటు మిడిల్ క్లాస్ ఇండియన్ని కనుక మీరు అడుగుతున్నట్టయితే, వాళ్ళు ఏదో 10 లక్షలు సంపాదిస్తూ ఉండొచ్చు సంవత్సరానికి, లేదా 50 లక్షలు సంపాదిస్తూ ఉండొచ్చు. వాళ్ళని కనుక మీరు రిచ్ అవుతున్నారా అని అడిగినట్టయితే అసలు ఆ ఫీలింగే రావట్లేదు మాకు అని చెప్తూ ఉంటారు. ఇది పావర్టీ యొక్క స్టోరీ కాదు, ఇది పర్సెప్షన్ యొక్క స్టోరీ. మిడిల్ క్లాస్ పీపుల్ మీద పడుతున్న స్ట్రక్చరల్ ఎకనామిక్ ప్రెషర్స్ యొక్క స్టోరీ. బేసిక్గా ఇన్కమ్కి అండ్ ఫైనాన్షియల్ వెల్బీయింగ్కి మధ్య ఉన్న ఒక ఫండమెంటల్ డిస్కనెక్ట్ యొక్క స్టోరీ. సో నేషన్ని బేసిక్గా అందరూ కూడా ముందుకెళ్తుందని చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ వల్లే ఈ నేషన్ అనేది ముందుకెళ్తుంది. మిడిల్ క్లాస్ పీపులే ఇండియా యొక్క ఇంజిన్ ఆఫ్ గ్రోత్. కానీ వాళ్ళే చాలా అంటే చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఇండియాలో 12% కంటే ఎక్కువ శాతం మంది ప్రజలు నెలకి 2.5 లక్షలు సంపాదిస్తున్నా కూడా వాళ్ళు పూర్ అని, లోయర్ మిడిల్ క్లాస్ అని ఫీల్ అవుతున్నారు. కొంతమంది 36% పీపుల్, అంటే ఇండియాలో టోటల్ పాపులేషన్లో 36% పీపుల్ 30,000 కంటే తక్కువ సంపాదిస్తున్నా కూడా వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ కింద కన్సిడర్ చేయబడుతున్నారు, ఎఫ్లుయెంట్ పీపుల్ కింద కన్సిడర్ చేయబడుతున్నారు. సో బేసిక్గా రియాలిటీ అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉందన్నమాట. గోర్గావ్కి చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్ సంవత్సరానికి 40 లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక BMW కార్ ఉంది అండ్ ఒక 2 BHK అపార్ట్మెంట్ కూడా ఉంది. కానీ ఆయన తన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే నేను చాలా అంటే చాలా పేదరికంతో మగ్గిపోతున్నాను అని చెప్పి. బేసిక్గా అతను ఇండియాలోని టాప్ 1% ఎర్నర్స్ లిస్ట్లోకి వస్తాడు. కానీ అతను రిచ్ అని అనిపించట్లేదు. సో ఇదే ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం. సో ఇండియన్ మిడిల్ క్లాస్ అనేవాళ్ళు ఎప్పటికీ రిచ్ కాలేరు అని చెప్పి చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళు ఎదుర్కొన్న చాలా ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఇవే కారణమవుతున్నాయి. సో ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకని ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్ రిచ్ పీపుల్గా మారలేకపోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోవడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, అసలు మిడిల్ క్లాస్ అంటే ఎవరు, అంటే హూ ద మిడిల్ క్లాస్ యాక్చువల్లీ ఈజ్ అనే దాని గురించి మనం కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. దానికంటే ముందు ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, వీలైతే వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా మీ యొక్క బాధను కింద కామెంట్ సెక్షన్లో చెప్పుకునే ప్రయత్నం చేయండి. అండ్ మీ యొక్క ప్యాకేజ్ ఎంత యాన్యువల్గా, సంవత్సరానికి మీరు ఎంత సంపాదిస్తారనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బేసిక్గా NCAER అని ఒకటి ఉంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మిడిల్ క్లాస్ పీపుల్ సంవత్సరానికి 5 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు అని చెప్తుందన్నమాట. అలాగే పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ప్రైస్, వీళ్ళు చెప్పేది ఏంటంటే 6 లక్షల నుంచి 36 లక్షల మధ్యలో సంపాదిస్తున్నట్టయితే వాళ్ళు మిడిల్ క్లాస్ అని చెప్తున్నారు. ప్రైస్ చెప్తున్న దాని ప్రకారం ఇండియాలో ఈ సెగ్మెంట్లో 12.6 కోట్ల ఇళ్లలో 56 కోట్ల మంది ప్రజలు ఈ సెగ్మెంట్ కిందకు వస్తున్నారనమాట. అయితే ఈ డెఫినేషన్స్ ఏది కూడా కరెక్ట్ కాదు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. కొంతమంది దృష్టిలో ఇది రిచ్ పీపుల్ లెక్క అనమాట, కొంతమంది దృష్టిలో ఇది మిడిల్ క్లాస్, కొంతమంది దృష్టిలో ఇది ఒక రకంగా పూరే. అయితే కొంతమంది ఏమంటారు, లైక్ ఇప్పుడు ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ CEO అయిన రాధికా గుప్తా ఏమంటారు, మిడిల్ క్లాస్ ఇన్కమ్ అనేది 5 నుంచి 8 lakhs మధ్యలో మాత్రమే ఉండాలి, అప్పుడే వాళ్ళు మిడిల్ క్లాస్ అవుతారు. అంతకంటే ఎక్కువ కనుకున్నట్టయితే వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అవుతారు. ఒకవేళ సంవత్సరానికి 70 లక్షలు కనుక సంపాదిస్తున్నట్టయితే వాళ్ళు అప్పర్ క్లాస్ కిందకు వస్తారని చెప్తుంది అనమాట. కానీ అది రియాలిటీయా అంటే కాదు. ఇప్పుడు 50 lakhs రూపీస్ కాస్ట్ టు కంపెనీ ప్యాకేజ్ అనేది ఉన్నా కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇన్కమ్ కిందే చెప్పబడుతుంది అర్బన్ ఇండియాలో. ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఏమంటారు, ఇప్పుడు 60 lakhs per annum అనేది చాలా పెద్దగా కనిపించవచ్చు, అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు టాప్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్నర్స్ అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే మిగిలిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఖర్చు అనేది ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి. అండ్ మిడిల్ క్లాస్ అనే దానికి ఇండియాలో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ బ్రాకెట్ అయితే లేదు, అది ఐడెంటిటీ, మైండ్ సెట్ అండ్ ఫైనాన్షియల్ యాంగ్జైటీ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర నలిగిపోతుంది అంతే. సో బేసిక్గా ఇండియాలో ఈ టైప్ ఆఫ్ క్రైసిస్ ఎందుకు వచ్చింది అసలు అంటే, మిడిల్ క్లాస్ పీపుల్ అసలు మిడిల్ క్లాసా కాదా అని చెప్పుకోలేకపోతున్నారు, అండ్ రిచ్గా సంపాదిస్తున్న వాళ్ళు రిచ్గా బతకలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇండియా యొక్క మిడిల్ క్లాస్ అనేది నెంబర్ల ప్రకారంగా ష్రింక్ అవుతుంది. యాక్చువల్గా కంట్రీ యొక్క ఎకానమీ పెరుగుతూ ఉంటే బెనిఫిట్స్ మటుకు అందరికీ ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇండియాకి మిడిల్ క్లాస్ పీపుల్ 40% ఉంటారు,
అండ్ ఆ 40% పీపుల్ కేవలం 30% ఆఫ్ టోటల్ ఇన్కమ్ని మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. సో మిగతా ఈక్వల్ ఎకానమీస్ అంటే ఇండియా ఎలాగైతే ఒక స్ట్రాంగ్ ఎకానమీయో సిమిలర్ ఎకానమీస్ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఆ మిడిల్ క్లాస్ పీపుల్కి 40 నుంచి 45% వరకు ఇన్కమ్ అనేది వెళ్తూ ఉంటుంది. కానీ మన దగ్గర అలా జరగట్లేదు. అండ్ నెంబర్లు ఎందుకు కనిపించకుండా పోతున్నాయి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నట్టుగా మనకి ఎందుకు కనిపిస్తోంది అంటే బేసిక్గా ఎప్పటికప్పుడు ఏవైతే మనకి మార్కెట్ లెక్కలు కనబడుతూ ఉంటాయి వాటిని బట్టి, లేదంటే వేజెస్ పెరుగుతున్న విధానం బట్టి, లేదంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ని బట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఆ నెంబర్ తగ్గిపోయింది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా మిడిల్ క్లాస్ అయిపోతున్నారు, అంటే లోయర్ మిడిల్ క్లాస్ స్టేజ్ కూడా వెళ్ళిపోతున్నారు. దానికి మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఏంటో తెలుసా? బేసిక్గా మిడిల్ క్లాస్ ఎర్నర్స్కి యావరేజ్ ఇన్కమ్ అనేది గత 10 సంవత్సరాలుగా కూడా సంవత్సరానికి 10.5 లక్షలుగా మాత్రమే మిగిలిపోయింది. అయితే ఇన్ఫ్లేషన్తో కనుక మనం అడ్జస్ట్ చేసినట్టయితే ఆ రియల్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డేటా ప్రకారం ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఇండియాలో ఉంటున్నారో వాళ్ళకి ఇన్కమ్ గ్రోత్ అనేది జరగట్లా పాస్ట్ డెకేడ్గా. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ కారణంగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు సగానికి పైగా కట్ అయిపోతుంది. సో 2010 నుంచి 2025 మధ్యలో యావరేజ్ శాలరీస్ 2.5 నుంచి 3 టైమ్స్ పెరిగాయి. కానీ అర్బన్ లివింగ్ కాస్ట్లు, ఎస్పెషల్లీ రెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎసెన్షియల్స్ ఇవి ఎంత పెరిగిపోయాయి. సో వాటితో కనుక మనం అడ్జస్ట్ చేస్తే అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్తో కనుక అడ్జస్ట్ చేస్తే శాలరీస్ అనేవి ఇంతకు ముందు కంటే అంటే 2010 కంటే 8% తగ్గిపోయాయి. అండ్ శాలరీస్ బేసిక్గా సంవత్సరానికి ఎంత పెరుగుతున్నాయి తెలుసా? యావరేజ్గా 0.4% మాత్రమే. కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది తెలుసా? సంవత్సరానికి 80% పెరుగుతుంది. 100 రూపాయలు ఉన్న బిర్యానీ నెక్స్ట్ ఇయర్కి 180 రూపాయలు అవుతుంది. దాన్ని ఎవరు ఏం అనలేకపోతున్నారు కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పారాడాక్స్ రన్ అవుతుంది అంతే. ఇంతకు ముందు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే అమ్మ బాబాయ్ అన్నట్టు చూస్తారు. కానీ ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు సంపాదించిన వ్యక్తి రెంట్, గ్రాసరీస్, లైఫ్ స్టైల్ కంఫర్ట్స్ ఇవన్నీ కనుక హ్యాండిల్ చేస్తూ వచ్చినట్టయితే ఏం మిగలవు. ముంబైలో కానీ బెంగళూరులో కానీ ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నట్టయితే టేక్ హోమ్ శాలరీలో 30 నుంచి 50% రెంట్కే పోద్ది. ఎందుకంటే ముంబైలో లేదంటే బెంగళూరులో లేదంటే హైదరాబాద్లో 2 బెడ్రూమ్ హౌసెస్ మోర్ దెన్ 30,000 to 40,000 ఉంటాయి. ఇంకా ఎక్కువే ఉంటాయి, 40-50 కూడా ఉంటాయి. అండ్ రెంట్, గ్రాసరీస్, యూటిలిటీస్, ట్రాన్స్పోర్టు, ఈఎంఐలు అన్నీ పోగా ఇంకా సేవింగ్స్ ఏం మిగులుతాయి? ఇంకా ఇంకొక ప్రాబ్లం ఉంది. మనం ఎక్కువ కనుక సంపాదిస్తే హయ్యర్ ట్యాక్స్ ల్యాబ్లోకి వెళ్తాం. సో ఇంకా సేవ్ చేయడానికి ఇంకా వరస్ట్ ప్రాబ్లం ఉంటుంది మనకి. సో రిచ్ పీపుల్కి ఏమో లూప్ హోల్స్ ఉంటాయి, బెటర్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఉంటాయి. పూర్ పీపుల్కి ఏమో గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి, స్కీమ్స్ ఉంటాయి. మిడిల్ క్లాస్ ఏమీ రావు వాళ్ళకి ఎటు కాదనమాట, ఇద్దరు వదిలేస్తారు వాళ్ళని. అండ్ ఇక్కడ ఈఎంఐ ట్రాప్ అనేది కూడా ఒకటి ఉందబ్బా. చాలామంది ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్ని ఈ అప్పులు, ఈ ఈఎంఐలు బేసిక్గా మింగేస్తున్నాయి. హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ లియబిలిటీస్ అనేవి 2019-20 నుంచి 2024-25 మధ్య 102% పెరిగాయంటే నమ్ముతారా? ఫైనాన్షియల్ అసెట్స్ కేవలం 48% వరకు మాత్రమే పెరిగాయి. కానీ హౌస్ హోల్డ్ సేవింగ్స్ అయితే 48 సంవత్సరాల లోయెస్ట్ పొజిషన్కి అయితే చేరుకున్నాయి అనమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది 1977 నుంచి ఇదే లోయెస్ట్ అని అయితే చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. అంటే పీపుల్ బేసిక్గా ఇంట్లో వస్తువుల కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప సేవింగ్స్ చేయడమో లేదంటే విలువ పెరిగే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడమో చెయ్యట్లేదు. సో నాన్ హౌసింగ్ హౌస్ హోల్డ్ డెప్ట్ ఏదైతే ఉంటుందో అది 32% చేరుకుంది ఫైనాన్షియల్ ఇయర్ 25కి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 17 నాటికి అది 23% ఉండేది. అండ్ ఈ బారోవర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ సైకిల్లో చిక్కుకుపోయారు. అంటే అప్పు తీసుకోవడం, ఏదో కొనడం, ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు తీసుకోవడం, సో ఆ తర్వాత ఇంకేదో కావాలనిపించి మళ్ళీ అప్పు చేయడం, ఇదే జరుగుతోంది. సో 45% ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ డెప్ట్ సర్వీస్ రేషియో ఏదైతే ఉంటుందో అదంతా కూడా 40% అబోవ్ పెడుతున్నారనమాట. సో ఇది ఫైనాన్షియల్ డిస్ట్రెస్కి ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ లాంటిది అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ గ్యాప్లో మనం మన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని కంప్లీట్గా కోల్పోతున్నాం. సో ఇండియన్స్ అప్పులు తీసుకోవడం అనేది కూడా కాదు ప్రాబ్లం, వాళ్ళు దేనికోసం అప్పులు తీసుకుంటున్నారు అనేది ప్రాబ్లం. వాళ్ళు బేసిక్గా ప్రొడక్టివ్ అసెట్స్ కోసమో వెల్త్ క్రియేటింగ్ వెంచర్స్ కోసమో తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ మిడిల్ క్లాస్ వర్కర్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం అప్పులు తీసుకుంటున్నారు. 50% ఆఫ్ ఇండియన్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. అండ్ అందులో 1/3 పీపుల్ డ్యూరబుల్స్ కోసం అంటే లోన్స్ తీసుకుంటున్నారు. అంటే మొబైల్ ఫోన్స్, టెలివిజన్స్, వాషింగ్ మిషన్స్, వీటి కోసం. ప్రొడక్టివ్ అసెట్స్ ఉంటాయి లైక్ 2 వీలర్స్, కార్స్, హౌసెస్, గోల్డ్, ఇవన్నీ కూడా లాస్ట్లో ఎక్కడో ఉంటున్నాయి. అండ్ 50,000 రూపీస్ ఫోన్ కొంటున్నారు, మంత్కి 2,500 రూపీస్ ఈఎంఐ కడుతున్నారు. అదంతా ఎక్స్పెన్సివ్గా అనిపించకపోవచ్చు, కానీ బ్యాంక్స్, కార్పొరేషన్స్ ప్రాఫిట్ పొందుతాయి, కానీ ఫ్యామిలీస్ మీద లాంగ్ టర్మ్ బర్డెన్ పడిపోతుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే పేపర్ మీద రిచ్గా ఉంటున్నారు, కానీ రియాలిటీలో బ్రోకే ఉంటున్నారు అనమాట. సో అది వాళ్ళ పరిస్థితి.
అండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 50 లక్షలు సంపాదిస్తుంటే సంవత్సరానికి 60 లక్షలు లోన్లు ఉంటున్నాయి వాళ్ళకి. ఈఎంఐలు, లివింగ్ ఎక్స్పెన్సెస్, కార్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, హెల్త్, వీటన్నిటి గురించి చూసుకున్నాక సేవింగ్స్ జీరో. ఇంకా కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఇది చాలా అంటే చాలా పెద్ద హార్షెస్ట్ రియాలిటీ చెక్ ఇది. చాలామందికి అర్థం కావట్లా. అండ్ అలాగే అర్బన్ ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా పెరిగిపోయింది. ప్రైసెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటున్నాయి. సార్థక్ అహూజా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారు. ఆ పర్సన్ బేసిక్గా ఒకసారి మాట్లాడితే ఏమన్నారంటే, ఇండియాలోని టాప్ మెట్రో సిటీస్లో లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన మనీ శాన్ ఫ్రాన్సిస్కో, దుబాయ్లో ఉండడానికి కావాల్సినంత మనీతో సమానం అవుతుందని చెప్పింది. అంటే తన ఫ్రెండ్స్ చాలామంది వచ్చారంట శాన్ ఫ్రాన్సిస్కో నుంచి, హాంకాంగ్ నుంచి, దుబాయ్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఖర్చు చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అంటే వాళ్ళు వాళ్ళ కంట్రీస్లో ఎంత పే చేస్తారో ఇక్కడ అంతే పే చేస్తారు. తీరా చూస్తే లివింగ్ స్టాండర్డ్స్ ఏమో చాలా వర్స్ట్గా ఉన్నాయి ఇక్కడ, అక్కడేమో లివింగ్ స్టాండర్డ్స్ చాలా బెటర్గా ఉన్నాయి. సో ఇండియాలో బేసిక్గా ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో 0.25% సిపిఐ మాత్రమే ఉంది అక్టోబర్ 2025 నాటికి. కానీ రియాలిటీలో అర్బన్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. మెట్రో సిటీ రెసిడెంట్స్ అంటే సొంత ఇల్లు లేకుండా, సబ్సిడైజర్ సర్వీసెస్ లేకుండా ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం 10 to 15% ఇన్ఫ్లేషన్ ఫేస్ చేస్తున్నారు. రెంట్లు సంవత్సరానికి 10% చెప్పును పెంచుతూ ఉంటున్నారు. 30,000 రెంట్ ఉన్న ఒక ఇల్లు 3,000 పెరిగిపోతుంది. ఇది 0.25% కాదు కదా. సో దట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ అనమాట. అండ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా 1 ఇయర్లో 10 నుంచి 20% వరకు ఫీజెస్ పెంచాయి. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 169% ఆఫ్ ప్రైజెస్ని పెంచాయి అనమాట ఫీజుల రూపంలో. అండ్ క్విక్ కామర్స్ కూడా వాటి యొక్క ప్రైసెస్ 20% పెంచాయి. ఎందుకంటే మరి డెలివరీస్, వేర్ హౌసింగ్, కన్వీనియన్స్ కాస్ట్లు వీటన్నిటి కోసం. అలాగే హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ అయితే మరీ దారుణం, 10% వరకు ఉంటుంది. అండ్ ఆసియా మొత్తానికి కూడా ఇండియాలోనే హయ్యెస్ట్ ఉంది హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ అనేది. సో గూర్గావ్లో, ముంబైలో, పుణేలో, బెంగళూరులో, హైదరాబాద్లో ఉంటున్నట్టయితే అక్కడ కాస్ట్లు ఏమో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో ఇండియన్ స్టాండర్డ్స్ కంటే చాలా తక్కువ ఉంటాయి. గాలి కూడా పీల్చడానికి లేకుండా ఉంటుంది, అంత పొల్యూషన్ ఉంటుంది. సో అందుకని చాలామంది ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నా కూడా ఒకవేళ మెట్రో సిటీస్లో ఉన్నట్టయితే వాళ్ళు మిడిల్ క్లాస్ కింద కన్సిడర్ చేయబడుతున్నారు. అండ్ ఇండస్ వ్యాలీ వాళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్ 2025 చెప్పింది అయితే ఇంకో షాకింగ్ థింగ్. అదేంటంటే ఇండియాలో 70% ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క ఎంటైర్ ఇన్కమ్ని ఎసెన్షియల్స్ మీద ఖర్చు పెడుతున్నారంటారు. అంటే వాళ్ళు అసలు వేరే ఇంకేదో ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం లేదు. లైక్ 1 బిలియన్ ఇండియన్స్, 100 కోట్ల మంది, అంటే మొత్తం పాపులేషన్లో 3/4% ఆఫ్ పీపుల్ అసలు లీజర్కి కానీ, సేవింగ్స్కి కానీ, నాన్ ఎసెన్షియల్ గూడ్స్కి కానీ ₹1 కూడా లేకుండా అయిపోతున్నారు. అవి కావాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. లైక్ బయటికి వెళ్ళి తినాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, ఏదైనా చిన్న ట్రిప్ వేయాలన్నా సరే చాలా ఫ్యామిలీస్కి అందని ద్రాక్ష అన్నట్టే అయిపోయిందనమాట. సో చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది సిచ్యువేషన్. సో వాళ్ళకి వేజెస్లో గ్రోత్ అనేది లేనప్పుడు, ఎసెన్షియల్ గూడ్స్ యొక్క కాస్ట్ అనేది పెరిగిపోతున్నప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం కొనగలుగుతారు? అసలు స్పెండింగ్ పవర్ అనేది వేరే విషయాలకి ఎక్కడ వెళ్తుంది? ఎసెన్షియల్స్ పక్కన పెడితే అది ప్రాబ్లం అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే పాలక్ జైన్ అని ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ చెప్పేది ఏంటంటే రియల్ వెల్త్ అనేది మనం సంపాదించేది కాదు, మనం ఎంత సేవ్ చేస్తామనేది అంటారు. ఒక డెలివరీ వర్కర్ 30,000 సంపాదిస్తూ నెలకి ఆ పర్సన్ 15,000 సేవ్ చేస్తున్నట్టయితే ఆ పర్సనే రిచ్. అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ రిచ్ పర్సన్ సంవత్సరానికి 50 లక్షలు సంపాదిస్తున్నాడు, కానీ ₹1 సేవ్ చేయట్లేదు. అలాంటి పర్సన్ ఇంకెంత సంపాదించినా వేస్టే. సో అదన్నమాట పాయింట్. సో మెజారిటీ ఆఫ్ ద డ్యూయల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ కూడా ఇండియాలో మెట్రో సిటీస్లో 50 లక్షలు సంపాదిస్తున్నట్టయితే ట్యాక్స్లన్నీ పోగా సంవత్సరానికి 5 లక్షలు మిగులుతున్నాయి. వాళ్ళ దగ్గర 3.5 crore వర్త్ అసెట్స్ ఉంటాయి. కానీ ఆ 3.5 crore 2 crore ఏమో రియల్ ఎస్టేట్లో లాక్ అయిపోద్ది. అండ్ దానికి కూడా ఈఎంఐస్ ఉండొచ్చు. అండ్ 70 lakhs ఏమో ఈక్విటీస్లో ఉంటాయి. అండ్ వాటిని బయటికి తీయలేరు. అండ్ తర్వాత ఈఎస్ఓపీస్ కూడా ఉంటాయి. లిక్విడ్ క్యాష్, క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఉన్న మొత్తం పాపులేషన్లో 14% మంది దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అనేది లేదు. అంటే ఏదైనా ఒక ఉద్యోగం పోయినా, లేదంటే అర్జెంట్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఖర్చు పెట్టుకోవడానికి. చాలా అంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్. సో 50% ఆఫ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 30 నుంచి 45 ఏళ్ల మధ్యలో సంవత్సరానికి కేవలం వాళ్ళ యొక్క టోటల్ ఇన్కంలో 20% మాత్రమే సేవ్ చేస్తున్నారంట, ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ కూడా పోగా. అంటే ఇప్పుడు ₹1,00,00,000 సంపాదిస్తున్న వ్యక్తి కూడా 20 లక్షలే సేవ్ చేస్తున్నాడు. సో అది ఇంకేముంది, అతను ₹1,00,00,000 సంపాదించి ఏం ఉపయోగం? సో ఆ ₹1,00,00,000 సేవ్ అవ్వడానికి 5 ఏళ్ళు పడుతుంది. ఈ గ్యాప్లో ఇన్ఫ్లేషన్ పెరిగి కూర్చొని ఆ ₹1,00,00,000లో మళ్ళీ 70 లక్షలు 75 లక్షలు ఉపయోగపడతాయి తప్పిస్తే, అంటే ఆ ₹1,00,00,000 విలువ అప్పటికి 75 లక్షలు అయిపోద్ది. అది నా ఉద్దేశం. సో అలా అయిపోతుంది పరిస్థితి. అండ్ రియల్ ఎస్టేట్ అనేది కూడా చెప్తున్నాడు కదా, ఎండమావుల్లాగా అయిపోయింది పరిస్థితి. చాలామంది యాక్చువల్గా ల్యాండ్లు కానీ ఇలాంటి ఇల్లులు కానీ కొందాం అనుకుంటున్నారా, చాలా వరుసగా అయిపోయింది.
ముంబై లాంటి సిటీస్లో ఒక 2 బెడ్రూమ్ హౌస్ కొనాలంటే ₹1,00,00,000 పెడితే రాదు. ఒకప్పుడు ₹1,00,00,000 అంటే చాలా ఎక్కువ. అమ్మో ₹1,00,00,000 ఇప్పుడు అది ఏం ఉండదు. ₹1,00,00,000 ఉన్నా కూడా ఉపయోగం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ₹1,00,00,000 సంపాదించిన తర్వాత అవి ఎఫ్డీలు వేసుకొని అవి వచ్చే ఇంట్రెస్ట్ పెట్టుకొని ఏ పల్లెటూర్లకో టైర్ 3 సిటీస్కో వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంటారు. అది బెస్ట్ ఆప్షన్ వాళ్ళందరికీ కూడా. సో అలా ఇష్టపడే వాళ్ళు ఓకే బాగానే ఉంటారు. కాకపోతే అందరికీ అది పాసిబుల్ అయ్యే పని అయితే కాదు కదా. సో నేను స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పా గుర్తుందా, 40 lakhs సంపాదిస్తున్నాడు, BMW కార్ ఉంది, అండ్ అతను టాప్ 1% ఎర్నర్స్, కానీ అతను నిద్ర పట్టట్లేదు ఎందుకంటే అతను పూర్ అని చెప్పి అతను ఫీల్ అవుతున్నాడని చెప్పి. సో బేసిక్గా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనం సంపాదించే దాంట్లో కాదు, మన యొక్క ఆలోచన విధానంలోనే మన యొక్క లైఫ్ స్టైల్ డిపెండ్ అయి ఉంది. మనలో చాలామంది ఏం చేస్తున్నారంటే కంపేర్ చేసుకుంటున్నారు వేరే వాళ్ళతో. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఇప్పుడు ఇతని గురించే మాట్లాడుకుంటే 34 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో 34 ఏళ్ల వయసులో అతను సంవత్సరానికి 40 లక్షలు సంపాదిస్తున్న చోట BMW కార్ ఎందుకు అతనికి అవసరం లేదు కదా. మేబీ ఒక XUV 700 కొనుక్కోవచ్చు, ఇంకా అంటే 10 లక్షల్లో ఏదైనా కారు కొనుక్కోవచ్చు. కానీ ఏమీ చేయకుండా BMWకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇప్పుడు ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బియ్యానికి డబ్బులు లేవని బాధపడుతున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? అతను బేసిక్గా వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవడం వల్ల. ఆ ఆఫీస్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆల్రెడీ బాగా సంపాదిస్తున్న వాళ్ళు, అంటే అతనికంటే బెటర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు BMW కారు కొంటే ఇతను కూడా BMW కారు కొనేయాలనుకున్నాడు. వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నారని ఇతను పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలనుకున్నాడు. వాళ్ళు లగ్జరియస్ వెకేషన్కి వెళ్తుంటే ఇతను వెళ్ళాలనుకున్నాడు. సో ఇది ఒక మోడర్న్ పావర్టీ అనమాట. అంటే వాళ్ళని చూసి నేర్చుకోవడం, వాళ్ళని చూసి ఇవన్నీ కూడా వాళ్ళ పనుల్లో ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేసేసుకొని ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు. మన ఆనందాన్ని దొంగతనం చేసే దొంగ కంపారిజన్ అయితే ఆ దొంగ చేతికి తాళాలు ఇచ్చేది సోషల్ మీడియానే బేసిక్గా పీపుల్ అందరికీ కూడా ఎక్కడ లేని కొత్త కంపారిజన్స్ ఇస్తూ ఉంటుంది. తెలిసిన వాళ్ళ లైఫ్ని కంపేర్ చేసుకోవడం వేరు. చాలామంది ఏం చేస్తుంటారు, పుణ్యాత్ములు ధర్మాత్ములు తెలియని వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కంపేర్ చేసుకుంటారు. ఆడెవడో సోషల్ మీడియాలో కారు కొన్నాడని చెప్పి వీళ్ళు కూడా కారు కొనాలనుకుంటుంటారు. ఎందుకు అవన్నీ? నీ కారు అవసరమైతే నువ్వు కొను, లేదంటే అవసరం లేనప్పుడు ఎందుకు కొనడం? సో అది కదా ప్రాబ్లం ఇక్కడ. సో చాలామంది ఏంటంటే ఆ ఇన్సెక్యూర్ మైండ్ సెట్లో ఉండిపోతున్నారు. అంటే వాళ్ళు కొన్నారు నేను కొనకపోతే ఎలాగా అని చెప్పి. సో అప్పుడు నేను చాలా తక్కువైపోతాను, అందరి ముందు లోకువైపోతాను. ఇలా చాలామంది లేడీస్ కూడా ఆ ఎదురింటి పంకజం రవ్వల్ నెక్లెస్ కొంది, నా మెడ కూడా నేను ఎంత బోసిగా ఉందో నా మెడకి ఓ రవ్వల్ నెక్లెస్ వేయండి అంటారు. ఆ రవ్వల్ నెక్లెస్ వేసిన తర్వాత ఈ మనిషి పరిస్థితి ఏంటి? ఇంట్లో రవ్వలు తెచ్చుకోవడానికి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ ఆలోచించరు. అంటే లేడీస్ అనే కాదు, జెంట్స్ అనే కాదు, అందరూ కూడా ఇలాగే ఉంటున్నారు. అండ్ ఐడెంటిటీ హ్యాంగ్ ఓవర్ కూడా ఒకటి ఉంది. అంటే చెప్తున్నా కదా, అంటే ఇప్పుడు మన దగ్గర మంచి కారు ఉంది, మనం మంచిగా రిచ్గా ఉన్నాం. సో ఇది ఒక ఐడెంటిటీ హ్యాంగ్ ఓవర్ అనమాట. సో దీంట్లో కూడా చాలామంది పడి నలిగి గుజ్జు అయిపోతున్నారు మొత్తం. ఏం చేయలేము ఇంకా. అంటే రోడ్ రోలర్ కింద పడి నలిగిపోయిన మనిషిలాగా అయిపోతున్నారు, నుజ్జు అయిపోతున్నారు దీనిలో నలిగిపోయి. సో అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. అండ్ ఈ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ క్రైసిస్ కూడా పెరిగిపోతుంది అబ్బా డే బై డే. ఒక పిల్లాడిని అర్బన్ ఇండియాలో పెంచాలి అంటే 10th క్లాస్ వరకు చదివించాలంటే మోస్ట్లీ 45 లక్షల వరకు అవుతుందంట టాప్ టైర్ సిటీస్లో. అది టైర్ 2 సిటీస్లో ఒక ఫ్లాట్ వచ్చేస్తుంది ఆ డబ్బుతో. మెడికల్ ఇన్ఫ్లేషన్ కూడా సంవత్సరానికి 12 నుంచి 15% పెరుగుతోంది. ఆసియాలో ఇదే హైయెస్ట్. ప్రైవేట్ స్కూల్లో ఏమో చెప్పాక గడిచిన దశాబ్దంలో 169% పెంచారు. ఇవన్నీ ఆప్షనల్ ఎక్స్పెన్సెస్ కాదు, ఇవన్నీ ఎసెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. సో డెఫినెట్గా ఇవి ఉండాల్సిందే, ఇవి ఖర్చు పెట్టాల్సిందే. సో వాళ్ళు ఏమో డిజిటల్లీ డిపెండెంట్ అయిపోతున్నారు. గ్లోబల్ లెవెల్లో యాస్పిరేషన్స్ ఉంటున్నాయి, బట్ ఫైనాన్షియల్ కండిషన్ చూసుకుంటేనేమో చాలా వరస్ట్గా ఉంటుంది. ఇది మిడిల్ క్లాస్ పరిస్థితి 2025లో. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు, ఆఫ్లైన్లో అప్పులు చేస్తున్నారు. అలా అయిపోతుంది పరిస్థితి. స్టార్టప్స్ కోసం పని చేస్తున్నారు, రెంటెడ్ హౌసెస్లో ఉంటున్నారు. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్కి పంపిస్తున్నారు, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే రూపాయి బయటికి తీయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చారు మొత్తం అందరూ కూడా. సో ఈ సోషల్ అండ్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అనేవి బేసిక్గా మనుషుల్ని పట్టి మింగేస్తున్నాయి. సో ఆటోమేటిక్గా మనుషులలో యాంగ్జైటీ పెరిగిపోతుంది, ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా ఖర్చులు పెట్టి ఒక్కోసారి ఏం చేస్తున్నారు, మొత్తానికి ఖర్చులు ఆపేస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ కనుక ఖర్చులు కంప్లీట్గా ఆపేసినా మళ్ళీ అది ఇండియాకి ప్రాబ్లమే. ఎందుకంటే ఇండియా యొక్క డెవలప్మెంట్ స్ట్రాటజీ డిపెండ్ అయ్యి ఉన్నదే వాళ్ళ మీద. వాళ్ళు కనుక లేరంటే ఇండియా పరిస్థితి దారుణమే. బేసిక్గా ఈ జొమాటోలు, స్విగ్గీలు, జెప్టోలు, బిగ్ బాస్కెట్లు, బ్లింకిట్లు వీటిని వాడటం మానేసి డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుందాం అని కనుక డిసైడ్ అయ్యారంటే రాత్రికి రాత్రి ఒక 5 లక్షల కోట్ల ఎకానమీ గాను. అదే జరుగుతుంది. కానీ చాలామంది అలా చెయ్యట్లేదు. అదొక ప్రాబ్లం అయితే ఉంది ఇండియాలో. సో ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే ఒక లూప్లో స్టక్ అయిపోయారు. కష్టపడడం, ట్యాక్సులు పే చేయడం,
అండ్ ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉన్న ఫీలింగ్ కలగకపోవడం, అలా బతుకుతారు ఏ 80 ఏళ్ళకో ఎప్పటికో చనిపోతారు. ఆ లాస్ట్లో ఒక ఫ్లాట్ కొంటారు. ఇంకా అప్పటికి ఇంకా జీవితం అంతా అయిపోతే ఇంకా వాళ్ళేమి ఎంజాయ్ చేస్తారు, అయిపోయింది. సో మనం రిచ్గా మారాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం అవసరమో అదే ఖర్చు పెట్టాలి, ఏం కావాలో అదే కొనాలి. కోట్లల్లో సంపాదించేద్దామనే ఆలోచన కాదు, సంపాదించిన దాంట్లోంచి సగం అయినా సేవ్ చేయడానికి ట్రై చేద్దాం అనే దాంట్లోనే రిచ్ మైండ్ సెట్ ఉందని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటికీ కూడా చాలామందికి ₹1,00,00,000 అనేది ఒక టాప్ మైల్ స్టోను. సో ఇప్పుడు అది పెద్దగా ఉపయోగపడట్లేదు, కానీ ఇండియాలో అంటే ఒకప్పుడు ₹1,00,00,000 ఒక మంచి ఫ్లాట్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే టాప్ టైర్ సిటీస్లో రావట్లేదు. డెఫినెట్గా అది 1,50,00,000 దాటిపోతుంది, అదనమాట సిచ్యువేషన్. సో అందువల్ల ఏంటంటే వెల్త్ మీద ఒపీనియన్ మార్చుకోవాల్సి ఉంటుంది. సో లైఫ్ చేంజింగ్ అండ్ జనరేషనల్ డెసిషన్స్ తీసుకోవాలి తప్పిస్తే అనవసరమైన వాటి మీద ఖర్చులు పెట్టకూడదు. అవసరమైన వాటి మీద ల్యాండ్ మీద గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే పర్లేదు. కాకపోతే ఇంకొక మైండ్ సెట్ కూడా ఉంది. చాలామంది ఏంటంటే నేను ఇన్నాళ్ళు కష్టపడ్డా కదా, ఒక 10 ఏళ్ళు కష్టపడ్డా, ఈ 10 ఏళ్ళ నా కష్టానికి ప్రతిఫలం ఏంటంటే ₹10,00,000 కారులో నేను తిరగడం అని అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. ఇది బేసిక్గా మోనిష్ గోసర్ అని చెప్పి ముంబై బేస్డ్ డేటా సైంటిస్ట్ ఒక ఆయన లింక్డ్ఇన్ దాంట్లో మెన్షన్ చేశాడు. అంటే ఆయన అలా ఫీల్ అయ్యేవాడంట ఒకప్పుడు, కానీ తర్వాత ఆయన మైండ్ సెట్ మారిందని చెప్పి చెప్పాడనమాట. సో బేసిక్గా ఇండియన్ మిడిల్ క్లాస్ యొక్క రియాలిటీ అనేది ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మార్చుకోవాలనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు నెలకు ఒక 15,000 20,000 జీతం వస్తుందబ్బా. నాకు తెలిసిన ఒక ఫ్రెండే ఉన్నారు, ఇప్పుడు పెద్దగా కాంటాక్ట్లో లేరు, చాలా నాళ్ళు అయిపోయింది కాబట్టి. అప్పట్లో తన హస్బెండ్ జీతం 16,000. ఆ 16,000 జీతానికి ఇంట్లో ఒక ఫ్రిడ్జు, ఒక టీవీ, ఇవన్నీ ఫస్ట్ ఆర్డర్ పెట్టించారు. అవి ఇలా ఫినిష్ అవుతున్నాయి అన్న టైంకి ఇమీడియట్గా మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ అది అవుతుందన్న టైంకి ఇంకొకటి. అంటే అలాగా అంటే సామాన్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఆ ఇల్లు సరిపోక వేరే ఇంటికి వెళ్ళారు. అంటే మరి ఆబ్వియస్లీ అన్ని సామాన్లు కొంటే ఇల్లు ఎక్కడ సరిపోద్ది, పాత ఇల్లు చిన్నది, వేరే ఇంటికి పెద్ద ఇంటికి వెళ్ళారు, రెంట్ పెరిగింది, అయినా ఆగలేదు, అయినా కొంటున్నారు, మళ్ళీ ఈఎంఐల మీద కొనేస్తున్నారు. ఈ ఈఎంఐల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పెద్ద ప్రాబ్లం. సో మనం ఏంటంటే అట్లీస్ట్ 50% ఆఫ్ అమౌంట్ మనం పెట్టగలిగినప్పుడు అప్పుడు వెళ్ళినా పర్లేదు. ఆ అబ్బాయి అలా కాదు, 5% 10% అమౌంట్ కట్టి ఈఎంఐలకు వెళ్ళిపోతున్నారు. అది పెద్ద సమస్య. అది ఆలోచించుకోండి, వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ముందడుగు వేయండి, ఆలోచించి ఖర్చు పెట్టుకోండి. ఓకే, సో మనం రిచ్ అవ్వాలనుకోవడం వేరు, రిచ్గా బతకాలనుకోవడం వేరు. రిచ్గా బతకాలి అనుకుంటే ఎప్పటికీ రిచ్ అవ్వలేము, కానీ రిచ్ అవ్వాలి అనుకుంటే సేవ్ చేసుకొని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకొని వాటన్నిటిని కూడా పెంచుకొని అసెట్స్ పెంచుకొని అలాగా మనం రిచ్ అవ్వచ్చు. అది సిచ్యువేషన్. ఓకే, సో దట్స్ గైస్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇవి మాత్రమే కాదు ఇంకేమైనా ఉన్నాయంటారా? నేను చెప్పిన పాయింట్లు కాకుండా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను నేను. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఈ టాపిక్ మీద. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ బై, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బై బై.